వచనం నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. 5వ వచనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5-6 వచనం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము ఉంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము ఏం ధేరులో కర్ణ పిశాచము గల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పింది. 2వ భాగం మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 30 వచనం 29-30 వచనాలు. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకుని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచాను. ఆమె చేసి మహాగరుడ పరిశుద్ధుడా, జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజు, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చారు. అందుకై మీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. రాను దినాల్లో ఇంకా ఎక్కువగా మిమ్మల్ని కనపరిచే భాగ్యం దయచేయండి. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించిన ఇప్పుడుగా అయ్యా, మీ దాసుడు అయోగ్యుడు కనుక మీ చాటును మరుగుపరిచి బలహీనులైనటువంటి మీ బలమైన హస్తాల్లో వచ్చి నోటికి ఓరగా ఉండి ప్రతి బిడ్డతో మాట్లాడండి. బలనాడు హృదయాన్ని తెరచినట్లు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరచి వాక్యంలో ఉన్న ప్రతి సత్యాన్ని మర్మాన్ని తెలుసుకొని వాక్యానుసారం జీవించే కొరకు దయచేయమని ఈ మరొకరు స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి బిడ్డలు. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ మాటలు వింటూ ఈ మైక్ తరంగాల ద్వారా ఈ మాటలు వింటూ ఆరాధనలో పాల్గొనేటువంటి మీ అందరికీ, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చదువుకునేటువంటి 2 భాగాల్లో నుండి ఈరోజు మనం ఓ ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. చదువుకునే 2 భాగాల్లో కనుక మనం పరిశీలన చేస్తే, మొదటి భాగంలో ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, ఈయన బెన్యామీను గోత్రీకుడు. అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం 12 మంది గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి బెన్యామీయుడు. ఈ వ్యక్తికి ఒక అవసరం వచ్చింది. దేవుడి దగ్గరికి వచ్చాడు. ఏంటి అవసరం అనంటే, ఫిలిష్తీయులతో యుద్ధం జరగబోతూ ఉంది. ఈ యుద్ధంలో ఆయన జయించాలి కనుక దేవుని దగ్గరికి వచ్చాడు. అయితే
ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద ప్రతి మానవుడు దేవుని దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు అని అంటే అవసరం, మానవునికి అవసరం. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఈ ప్రయత్నాలలో విఫలమైపోతారు. చివరికి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా సరే ఈ భూమి మీద ఏ నరుడైనా దేవుని దగ్గరికి రావాల్సిందే. అయితే అంతిమంగా ఒక సత్యం మాత్రం గ్రహించాలి. అదేంటంటే దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి. మనం ఏం అడుగుతున్నామో అది మనకు తెలుసుకోవాలి. రెండోది, ఎలా అడుగుతున్నామో మనకు తెలియాలి. అంతేకాదు పిల్లలు, ఆ అవసరత తీరేంత వరకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను అనుసరించి మనం దేవుని సహాయం పొందాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకటి సమూయేలు మొదటి గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి చూస్తే పిల్లరా అక్కడ కొద్ది మాటలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఫిలిష్తీయుల మీద భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం సంభవించబోతూ ఉంది. ఫిలిష్తీయులను దండును చూసి భయప్రాంతులయ్యాడు ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు. అయితే ఎలా దేవుని దగ్గర సహాయం పొందాలో ఈ వ్యక్తికి తెలియదు. దేవుని దగ్గర ఎలా మొరపెట్టుకోవాలి, ఆయన్ని ఎలా బ్రతిమలాడుకోవాలి, ఎలా బ్రతిమలాడుకోవాలి, ఈయన అనుకున్నది ఎలా సాధించాలో ఆ మరం ఈయనకి తెలియదు. కానీ చివరికి ఏమైపోయింది? పతనానికి గురైపోయాడు. అది ఎలా మనం చూడబోతున్నాం. రెండవది, ఇంకొక స్త్రీ ఉంది. నూతన నిబంధన గ్రంథంలో మనం చదువుగా విన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె కూడా ఒక అవసరం ఉంది. ఈ అవసరం ఏమిటంటే తన యొక్క చిన్న కుమార్తె దయ్యం బట్టి ఆమె బాధపడతా ఉంది. ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఈమె కూడా అవసరం ఉంది. అక్కడ ఆయన కూడా అవసరం ఉంది, సౌలు కూడా అవసరం ఉంది. కానీ సరైన రీతిలో దేవుని సహాయం ఎలాగా పొందుకోవాలో ఆయనకు తెలియదు కాబట్టి నశించిపోయాడు. కానీ ఈ స్త్రీ బాగా వినండి మాట, ఆయన ఇశ్రాయేలీయుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తి. నిజమైన దేవుడు ఎవరో తెలుసు, ఆయనను ఎలా మరి అడగాలో ఈ విషయాలన్నీ కూడా దేవుడు, మనం ఇశ్రాయేలీయులు అంటే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనం ఆయన జనాంగము మనం అడిగింది ఇస్తాడు. ఈ సత్యాలన్నీ తెలిసిన వాడు చివరికి అంతిమంగా దేవుని సహాయం పొందుకోలేకపోయాడు. అయితే ఇక్కడున్నటువంటి స్త్రీ మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాల్లో మనం చూసినటువంటి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ అనిరాధ. ఆమె క్రైస్తవురాలు కాదు, విశ్వాసురాలు అంతకన్నా కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం కాదు. అయితే ఈ స్త్రీ దేవుడి సహాయం పొందుకుంది, దేవుడు మెప్పు పొందుకొని ఆశీర్వదింపబడి వెళ్ళింది. ఈ విషయాలు మనం చూడబోతున్నాం. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, ఈ స్త్రీ అమిరాలు. ఈమె దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం కాదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చదవబోయేటువంటి లేఖన భాగంలో వచ్చే మనం చూస్తే పిల్లరా, కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. దయచేసి చూడండి పిల్లరా. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుండి ఈ 30 వచనాలలో మనం చూస్తే ఆ స్త్రీ అన్యురాలని
మనం చూస్తాం. ఇదే భాగం, ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త రాశాడు ఇదే భాగాన్ని. ఈ 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు మనం చూస్తే ఇదే భాగం మనకు అక్కడ కనబడుతుంది. పిల్లగా మత్తయి సువార్తికుడు రాశాడు, అలాగే మార్కు సువార్తికుడు కూడా ఈ 2 భాగాలు రాశాడు. ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి సత్యాలు కనుక మనం చూస్తే పిల్లగా ఈ సువార్త లేకపోతే ఈ భాగంలో ఉన్నటువంటి సత్యము మనం చూస్తే అసలు ఏమిటి ఈ భాగంలో ఉన్నటువంటి సందర్భం అని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పిల్లగా ఈ స్త్రీ ఈమె తన చిన్న కుమార్తె దయ్యము బట్టి మరి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధను ఈమె బాధగా స్వీకరించి ఆలోచన చేసి బాగా మరి బాధ చెంది దిగులు చెంది యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వస్తే నా బాధకు నివారణ కలుగుతుంది అనుకుంది. వీరు అన్యులు కాబట్టి వీరికి రకరకాల మరి వీరు ఉన్నటువంటి అంటే ఇవి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తురాలు కాదు. వీళ్ళకి అనేకమైనటువంటి ఆచారాలు ఉంటాయి. అనుశ్రీ కాబట్టి వీళ్ళకి మనుషులు నియమించిన పద్ధతులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈమె చేస్తూ వచ్చింది. చివరికి అన్ని చేసింది కానీ ఏమీ ప్రయోజనం లేదానికి చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చింది. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారే నాకు నివారణ కలిగించగలరు, నా కుమార్తెను పట్టినటువంటి దెయ్యాన్ని పోగొట్టగలిగినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు ఒక్కడే అని ఆమె తెలుసుకుంది. తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టుకొని ఆమె విజయము పొంది దేవుడి చేత మెప్పు పొంది ఆమె అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టకుండా విజయం పొంది ధన్యురాలై వెళ్ళిపోయింది. క్రీస్తునందు దేవుడు విడదారా ఈ భాగంలో మనం కొన్ని విషయాలు చూడబోతూ ఉన్నాం. చాలా అసలు ఏం చేసింది ఆమె, ఏం చేస్తే దేవుడు ఆమెను కనికరించాడు, ఒక అన్యురాలని దేవుడు ఎలా కనికరించాడు అని మనం చూడబోతూ ఉన్నాం. క్రీస్తునందు విడదా మరొక సత్యం కూడా మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఈమె గురించి ఈ మాట రాయబడింది. కనాను స్త్రీ అని రాయబడింది. ఈమె ఎవరో రాయబడింది కనాను స్త్రీ. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనం చూస్తే సురఫెనికయ వంశస్థురాలు గ్రీసు దేశస్థురాలు అని రాయబడింది. ఈ మాటను బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించిన బిడ్డ కాదు, యూదురాలు అంతకన్నా కాదు, ఇశ్రాయేలులో సంబంధించినటువంటి వ్యక్తురాలు కాదు. కనాను స్త్రీ సురోఫెనికయ వంశస్థురాలకు గ్రీసు దేశస్థురాలకు కనాను స్త్రీ. ఈ భాగంలో పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ మాటలు మనం చూస్తే గెన్నేసరెతు దగ్గర నుండి ఆయన తూరు సీదోనుల ప్రాంతములకు వచ్చినట్టుగా ఉన్నాయి. ఎంతో దూరం నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఒక సందర్భం అక్కడ చోటు చేసుకుంది. ఈ విమర్శించేటటువంటి ఒక బ్యాచ్ చూసారా, వారు వచ్చి ఈ నీ శిష్యులు ఏంటయ్యా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి అని అన్నప్పుడు వారికి కొన్ని మాటలు చెప్తాడు. మీరు అనుకుంటున్నారు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకుంటున్నారు, కాదయ్యా కాదు. మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ ఆత్మతో సత్యంతో మీరు ఆరాధించుతున్నారు. మీ మనసులు ఎక్కడో ఉంటున్నాయి, మీ మనసులు మీ తలంపులు ఎక్కడెక్కడో దూరం ఉంటున్నాయి, కానీ నన్ను ఆరాధిస్తున్నారు. ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేసింది తప్ప
అని ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు పిల్లరా వారు విమర్శించేటటువంటి వారు కాబట్టి వారి కొన్ని మాటలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయేది మనం చూస్తాం. వెళ్ళిపోయి తూరు సీదోనుల అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. బాగా అర్థం చేసుకుంటే ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఈమె కోసమే వెళ్ళాడు. ఇటువంటి వారిని రక్షించడానికే వెళ్ళాడు. ఇటువంటి వారిని బాగు చేయడానికే వెళ్ళాడు. వారి అవసరతలు తీర్చడానికే వెళ్ళాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. సమస్త జనులకు, ఇశ్రాయేలు యూదులకే కాదు, అన్ని జనులకు కూడా ఆయన సహాయం చేయడానికి వెళ్ళే దేవుడు వచ్చాడు. ఇప్పుడు తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చాడు. ఒక ఇంటిలో ఆయన వెళ్ళాడు. అప్పుడు ఒక స్త్రీ, ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. చూడండి పిల్లలు, ఆ మాటలు మనం చదువుతాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. ఆ స్త్రీ సురేఫెనికయ వంశస్థుమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొని. కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో there were two kinds of people in the time of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాల్లో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు Jews and the other one is Gentiles. ఒకటి యూదులు, రెండవది అన్యులు. అంతకుముందు కూడా పిల్లల యూదులు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఈనాడు ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడిగి పవిత్రపరచబడి సంఘంలో చేర్చబడిన విశ్వాసులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇదొక గుంపుకు చెందినటువంటి వారు. మరొక గుంపు అన్యులు ఉన్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి పిల్లరా. ఈ భాగానికి ముఖ్యంగా మనం ఈరోజు ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ వచనం నుండి 30 వచనాలు, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాల్లో ఉన్నటువంటి రెండు భాగాల్లో ఉన్నటువంటి సత్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ఈ భాగానికి దేవుని పాదాల చెంత నేను అడిగినప్పుడు ఏ అంశం మీద మాట్లాడాలయ్యా నాకు తెలియజేయమన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక అంశాన్ని ఉంచాడు పిల్లరా. అదేంటంటే ధన్యురాలైన అన్యురాలు. ధన్యురాలైన అన్యురాలు ఎంత బాగుందో చూడండి. అన్యురాలే కానీ ధన్యురాలైంది. ఎలాగా? హౌ షీ బ్లెస్డ్. ఆమె ఎలాగా ఆశీర్వదించబడింది, ఎలాగ దీవించబడింది, దేవుడి ఆశీర్వాదాలు ఎలాగా స్వీకరించింది. ఈ మాటలు మనం చూద్దాం బిడ్డరా. ఈ మాటలు మనం చూద్దాం. ఎలాగ ఆశీర్వదించబడిందో ఇంకొక మాట మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని జనాంగంలో వచ్చినటువంటి సౌలు రాజు, ఆయనకు అవసరం ఉంది. ఫిలిస్తీయులు వారితో యుద్ధానికి వెళుతున్నప్పుడు గెలుపు కావాలి ఆయనకి. ఓటమి పడకుండా, ఓటమిలో పాల్గొనకుండా వారు గెలుపు పొందాలి. ఇక్కడ దేవుడు మరి ఏర్పాటు చేసుకోలేదు ఒక అన్యురాలు. అయినప్పటికీ ఈమె దీవించబడి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఏం చేసిందనంటే ఒక చిన్న ఉదాహరణ మీరు జాగ్రత్తగా వినండి. ఎంత కఠినాత్ముడైనా సరే, ఎంత కఠినుడైనా సరే, ఈ భిక్షాటన చేసేవారు చూడండి, వారి దగ్గర నుంచి ధనము లేకపోతే ఆహారము ఇంకేదన్నా వారు పొందుకోవాలంటే ఎట పడితే ఇస్తారా వాళ్ళు చెప్పండి.
ఈ భిక్షాటన చేసేవాళ్ళు వెళ్ళి అది ఇది అంటే కుదురుతా ఏం చేయాలి? వారి దగ్గర నుంచి ఎంత కఠినుడి దగ్గరైనా ఉన్నాయి, కానీ వారి దగ్గర నుంచి తీసుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. బాగా ఏడవాలి, వాళ్ళు మొక్కాలి. వాస్తవానికి మనుషులు మొక్కకూడదు, కానీ వాళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి. ఎంత కఠినుడైనా కరిగిపోయేటట్టుగా వారికి నమస్కారం చేసి కాళ్ళ మీద పడి, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వారిని మెచ్చుకుంటూ నీ అంత కనికరు, నీ అంత కనికరం గలవారు ఎవరు లేరు, దయాగుణం గలవారు, ఇలా రకరకాల వారిని ఆ కఠినాత్ములైనా సరే కరిగించి వారి దగ్గర నుంచి వీలైతే ఏడ్చి కన్నీళ్ళు విడిచి వారు బాధ దీని మీద కనికరం చూపేటట్టుగా చూసి మరి ఆ చేసి మొత్తానికి సాధిస్తున్నారు. ఈ స్త్రీ కూడా పిల్లల కొన్ని పనులు చేసింది. అవేమిటో ఏమేమిటో మనం చూద్దాం. మొట్టమొదటిది ఈ స్త్రీ చేసిన పని ఏమిటో చూడండి పిల్లల. ఒకటి, మొట్టమొదటిది ఈ స్త్రీ చేసిన పని ఒక అన్యురాలే అయినప్పటికీ ఏం చేసింది? బాగా వినండి. మార్కు సువార్త 7వ అధ్యాయం ఈ 25వ వచనం చూడండి పిల్లల. అక్కడ ఈ మాట రాయబడింది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. వెంటనే అనే మాటను గమనించాలి. ఆమెకు ఒక అవసరం వచ్చింది. తన కుమార్తె మరి దయ్యం పట్టి బహు వేదనతో కృంగిపోయి ఉంది. దానిని బట్టి ఈ తల్లి కూడా బహు వేదన చెందుతూ ఉంది. ఆలస్యం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి వార్త విన్నది. విని వెంటనే వచ్చేసింది. ఆలస్యం చేయలేదు. ఆమె అవసరత తీరాలంటే ఏం చేసిందో చూడండి పిల్లలు. మొట్టమొదటిది విన్నది. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు వచ్చాడు మా ప్రాంతానికి విన్నది. ఇప్పుడు ఏం చేసింది? ఆలస్యం చేయకుండా వెంటనే, ఎంత గొప్ప చూడండి ఆ మాట. స్త్రీ, ఆ యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆలస్యం చేయకుండా వచ్చేసింది. వచ్చి ఇప్పుడు ఏం చేసింది? ఆ మాట చూడండి పిల్లరా. ఆయన పాదముల మీద పడెను. అది మొట్టమొదటిది ఆమె చేసిన పని ఏంటంటే ఆయన పాదముల మీద పడింది. అన్నిరాలు, ధన్యురాలైన అన్నిరాలు ఎలాగైందని, ఈ అనురాలే కానీ ధన్యురాలైంది ఎలాగ అంటే మొట్టమొదటిది ఆమె చేసిన పని ఏంటంటే ఆరాధించింది. దేవుణ్ణి ఆరాధించింది. ఎలా ఆరాధించింది? ఏదో పైపోయి నటన కాదు, ఏదో అందరూ చూడాలన్నది కాదు. సత్యముతో ఆత్మతో ఆమె ఏం చేసింది అంటే ఆరాధించింది. వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. అది నిజమైనటువంటి ఆరాధన. అంటే ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, కేకలు వేసను అనుంది. అది కావాలి. ఎప్పుడు చూసినా కదలకుండా కూర్చోవడం కాదు, కదలకుండా కూర్చోవడం కాదు. కేకలు వేసి ప్రభువుని కనపరచాలి, మొరపెట్టాలి, ఆరాధించాలి. ఈ స్త్రీ అదే చేసింది. కేకలు పెట్టెను. దేవుడు బిడ్డలారా, ఈ మార్కు సువార్త మీరు చూస్తే 7వ అధ్యాయం 28వ వచనంలో ఆమె యేసయ్య పాదాల మీద పడిపోయింది. దేవుడు బిడ్డలారా, మీరు కనుక ఈ మత్తయి సువార్తలో చూస్తే అక్కడ కేకలు పెట్టిననే మాట ఉంటుంది. కేకలు పెట్టింది, ఆరాధించింది. ఆరాధించింది దేవుణ్ణి, మొక్కింది అనే మాట కూడా ఇంకొక భాగంలో మనం చూస్తాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ అనురాలే కానీ ధన్యురాలైంది. ఎలా అంటే ఆరాధించింది. నిజమైన దేవుడు ఈయనే. నేను ఇంతకాలం ఆరాధించినటువంటి నా దేవతలు, దేవుళ్ళు అనుకున్న వారందరూ కూడా వ్యర్థమే అని తలంచింది. ఈయనే నిజమైనటువంటి ఆరాధనకు యోగ్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆ సత్యము తెలుసుకుందాం. క్రీస్తు
క్రీస్తునందు దేవుని బిడ్డలారా, తూరు సీదోనుల ప్రాంతంలో ఈ కనాను స్త్రీ సురేఖయ్య, ఈ వంశస్థురాలైనటువంటి ఈ స్త్రీ, గ్రీసు దేశస్థురాలైనటువంటి ఈ స్త్రీ, వారి యొక్క మరి కట్టుబాట్లు వేరే, వారు ఆరాధించే దేవతలు వేరే, వారు పూజించే దేవతలు వేరే, అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఈ అనురాలైన స్త్రీ ధనురాలు ఎలాగైందంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే ఆరాధనీయుడు అని గ్రహించి ఆరాధించడానికి వచ్చింది. రెండవది, ధన్యురాలైన అనురాలు ఎలాగైంది? అనురాలు కానీ ధన్యురాలైంది ఎలా? రెండవ భాగం మనం చూద్దాం. మీరు చూడండి, ఈ మార్కు సువార్త ఆ మాటలు చూడండి ప్రియులారా, ఏమన్నదో అని. మత్తయి సువార్తలో నుంచి చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం అవేం చేసిందో చూడండి. 22వ వచనం నుంచి, ఇదిగో ఆ ప్రాంతంలోని కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడు, నన్ను కరుణించుము. ఎంత మంచి మాట! దయ్యం పట్టింది ఎవరికి? దయ్యం పట్టింది ఎవరికండి? కుమార్తెకి. చాలా మందికి ఈ విషయం తెలియదు. దయ్యం పట్టింది కుమార్తెకే. ఈమె నిజమైన తల్లి కాబట్టి ఈమెమంటుంది? నన్ను కరుణించు అంటుంది. నిజమైన తల్లి కాబట్టి బాధ ఉంది ఆమెకి. ఆ బిడ్డ దయ్యం పట్టి విలవిలలాడుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేకపోయింది ఈ స్త్రీ, నిజమైన తల్లి కాబట్టి. అందుకనే నా కుమార్తెను బాగు చేయంగా మొట్టమొదటిగా, నిజమైన తల్లి కాబట్టి, ప్రేమగల తల్లి కాబట్టి ఏమన్నదాన్ని మొట్టమొదటిగా? దావీదు కుమారుడు, ప్రభువా దావీదు కుమారుడు, నన్ను కరుణించుము అన్నదే. నన్ను కరుణించయ్యా. ప్రతి స్త్రీకి కుమార్తెలు కుమారులు బాధపడతా ఉంటే తల్లి, నిజమైన తల్లి ఓర్చుకోలేదు. ఆ బాధను తన బాధగా చేసుకుంటుంది. ఈ తల్లి కూడా నిజమైన తల్లి ఏం చేసింది? అయ్యా నన్ను కరుణించు అన్నదే. రెండోది ఏం చేసింది ప్రియులారా చూడండి, నా కుమార్తె దయ్యము బట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. నా కుమార్తె దయ్యం బట్టి, అయ్యా మామూలు బాధ కాదు, వర్ణనాతీతం, బహుబాధపడుతుంది, కరుణించు అని కేకలు వేసి. ఒకటి, ఆరాధించింది. నేను ఇంతవరకు పూజిస్తున్న దేవుళ్ళు దేవతలు నిజమైన దేవతలు కాదు, నిజమైన దేవుళ్ళు కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే ఆరాధనీయుడు. ఆమె గ్రహించి ఆరాధించింది, కాళ్ళ మీద పడిపోయింది. ఇప్పుడు రెండోది అర్థించింది. ఒకటి ఆరాధించింది, రెండోది అర్థించింది. అర్థించడం అంటే అడగడం. అర్థించడం అంటే పిల్లరా కేకలు వేయడం. అయ్యా నన్ను కరుణించు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు, నా కుమార్తెను బాగు చేయి, కేకలు వేసి అర్థిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈనాడు మన పరిస్థితి ఏమిటి? ఆరాధిస్తున్నామా నిజమైన దేవుడని? ఆయన అర్థిస్తున్నామా? మనకు సహాయం అవసరం. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్త్రీ జీవితం మనం ఇంకా పరిశీలన చేయబోతున్నాం. ఏమేం చేసింది? ఈ దయ్యం పట్టినటువంటి తన కుమార్తెకి దయ్యం పట్టకు ఆ వదలపోవు. ఎన్ని ప్రయత్నాలు చేసిందో వదిలిపోవాలని, కానీ సక్సెస్ అవ్వాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవడం లేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అడిగితే మాత్రం నాకు మేలు కలుగుతుంది, నా కుమార్తెకి దయ్యం వదిలిపోతుందని యేసయ్య అర్థించింది కేకలు పెట్టి. ఒకటి ఆరాధించింది, రెండవది అర్థించింది, మూడవది ఏం చేసిందో చూద్దాం. ఆయన చూడక ముందు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు అక్కడ జరిగాయి, మనం చూద్దాం. వాటిని చూద్దాం. ఎంత అర్థిస్తున్నా, ఎంత కేకలు పెడుతున్నా, యేసు ప్రభువుని కాళ్ళ మీద పడిపోయినా వాళ్ళకి అవమానం జరిగింది. బాగా వినండి, అర్థం చేసుకోవాలి మాటలు. ఇంకొక రకంగా కాదు.
తప్పుగా అర్థం చేసుకోకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా చూడండి, ఎక్కడైనా చూడండి, ఆ సందర్భాలు మనం చూసినప్పుడు ఆయన కోసం సహాయం కోసం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వారి కార్యాలు జరిగినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే పరిశోధన చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన పరిశోధిస్తాడు. దేవుడు పనది. ఆయన 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 మహాజ్ఞాని దేవుడు. సృష్టాంతని సృష్టించిన దేవుడు. మామూలు విషయంలో చెప్పండి, ఒక మాటలో మామూలు విషయంగా ఎక్కడి సముద్రాలు పొంగి పొరల పండుగ వాటి గురిమేరులు ఏ మామూలు విషయం, ఇవన్నీ మామూలు జ్ఞానం తెలుసు ఆయనకి. కానీ అన్ని పరిశోధన చేస్తాడు, అన్ని పరిశోధిస్తాడు. ఎవరిలో నుండి ఏమేమి తీసుకురావాలో తీసుకొస్తాడు ఆయన. అది ఆయన గొప్పతనం. అయితే ఇక్కడ ఆమెను పరిశీలించడానికి కొన్ని సంఘటనలు జరిగాయి. అక్కడ ఎంత ఆరాధిస్తున్నా, ఎంత అర్థిస్తున్నా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే మాట్లాడడం. మాట్లాడాక మీరు చూడండి, ఆ మాటలు చూడండి. దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏముందో 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. చూసారా, ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన. అసలు మాట్లాడలేదు ఆయన. ఎంత కాలం మీద పడిపోయినా, బ్రతిమలాడుకుంటున్నా, ఆరాధిస్తున్నా, కేకలు వేసి మొరపెట్టుకుంటున్నా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడు బిడ్డలారా, నీవు నేనైతే ఏం చేస్తాను చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి, ఏం చేస్తాను నీవు నేనైతే? ఎంత బ్రతిమలాడుకుంటున్నానే, ఎంత ఆరాధిస్తున్నానే, కాళ్ళ మీద పడిపోయానే, ఆయన పాదాల మీద పడ్డానే, ఆరాధిస్తున్నానే, ఎంత అర్థిస్తున్నానే, ఇన్ని కేకలు పెడుతున్నానే, ఏమి ఒక మాట కూడా మాట్లాడలేదని బాధపడి ఏం చేస్తాం మనమైతే? ఆలోచన చేయండి. అంటే అర్థం కాదు, కానీ కొంతమంది ఏం చేస్తారు? అయ్యా మాట్లాడకపోయారు. ఎంత బాధపడతా ఉంటే కూడా కనికరం కూడా చూపించట్లేదు, వెళ్ళిపోతారు కొంతమంది. ఈ స్త్రీ ఎంత పట్టుదల కలిగినటువంటి స్త్రీయో ఆలోచన చేయండి. మాట్లాడకపోయేసరికి ఇప్పుడు అక్కడ ఇంకొక చిన్న సంఘటన చోటు చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభువారేమో మాట్లాడటం లేదు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? అయినా సరేనే వేదాలు పడతానే ఉంది. అయ్యా దయచేసి నా కుమార్తెను దయ్యాన్ని వెళ్ళగొట్టయ్యా, అపవిత్రాత్మను వెళ్ళగొట్టు, బహుబాధతో ఉందయ్యా, కేకలు పెడతానే ఉందామే. ఎంత మాట్లాడకపోయినా సరే. అప్పుడు శిష్యులకే విసుగు పుట్టి శిష్యులు ఏం చేశారు? ఏంటయ్యా ఈ సొన వెళ్ళలేకపోతున్నాను, పంపించేయ్యా ఇవన్నీ, ఏంటి అసలు ఇవి, ఎంత అల్లరి చేస్తా ఉంది, పంపించే. దేవుడు బిడ్డలారా, కొన్ని మార్లు ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని మార్లు స్వయాన దేవుడు మనకు సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సరే కొంతమంది మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళలేకుండా కూడా చేస్తారు. వీళ్ళకి ఏం పని చెప్పండి అసలు? శిష్యులకి ఏమన్నా పని? అక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నటువంటి వీళ్ళు ఈమె మీద కనికరం చూపించాలి. వీళ్ళకి విసుగు పుట్టింది. ఎంత ఏం చేస్తున్నారో చూడండి. పంపించేద్దామయ్యా, ఈ బాధం దక్కలేకపోతుంది అని అన్నప్పుడు ఈ స్త్రీ ఎంత కుట్టిపోయి ఉంటుందండి, ఎంత బాధపడి ఉంటుంది. ఆలోచన చేశారు ఒకసారి. ఆయనేమో ఎంత పూజిస్తున్నా, ఎంత ఆరాధిస్తున్నా, ఎంత అందరాధిస్తున్నా మాట్లాడటం లేదు. వీళ్ళేమో ఆమె పంపించేద్దాం, వెలగొట్టేద్దాం అని అంటున్నారు. ఎంత బాధపడుతుందంటే ఆమె. నీ పరిస్థితి, నా పరిస్థితి, ఆ సంఘటన ఒక్కసారి మన కళ్ళ ముందు తెచ్చుకుంటే బాధపడతాం, దుఃఖపడతాం. దేవుడేమో కానీ వీళ్ళు మాటలు నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి బాధపడి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ స్త్రీ వెళ్ళిపోవాలా? ఎంత పట్టుదలో చూడండి, ఎంత గట్టిదో చూడండి.
విడిచిపెట్టబడాలి. గట్టి పట్టు అంటే అదనమాట. పట్టుబట్టింది, విడవని పట్టుబట్టింది. ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు. ఏమన్నాడు? ఆ మాట్లాడటం కూడా ఎలా మాట్లాడాడో చూడండి. ఆమెకి సంతోషం కలిగించే మాటలు కాదు అవి. యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఆమెను బాధపడాలని కాదు, ఆమెను కృంగజేయాలని కాదు, ఆమెలో ఉన్నటువంటి ఎంత విశ్వాసం ఆమెలో ఉంది బయటికి తీసుకురావాలని దైవ చిత్తం. అది దేవుడి చిత్తం. కాబట్టి ఏం చేశాడు చూడండి పిల్లలు. ఆ మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. 15వ అధ్యాయం 24వ వచనం చూడండి పిల్లలు. ఆయన అన్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. అంటే ఏమన్నట్టు ఆ మాటల అర్థం? మీకోసం నేను రాలేదమ్మా, మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలు కోసం నేను వచ్చాను. వారిని బాగు చేయడానికి, వారికి సహాయం చేయడానికి నేను వచ్చాను, మీకోసం కాదు. మీరు అన్యులు, ఇతర దేవతల్ని, మరి దేవుళ్ళని మీరు పూజిస్తూ ఉన్నారు కాబట్టి మీకోసం నేను రాలా, మీకోసం నేను పంపబడలేదు. అది విషయం ఏంటంటే పరిశీలిస్తున్నాడు. ఆయనకున్న ఊపిరి ఎంత గొప్పదో పరిశీలిస్తున్నాడు. చూడండి. అయినా సరే ఏం చేస్తుందో చూడండి పిల్లలు. ఆ మాటలు మనం ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. 25వ వచనం చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. చూసారా ఎంత అవమానం జరుగుతున్నా, ఎంత మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడకపోయినా శిష్యులు ఈమెను ధన్యవాదం, ఏంటి బాధ, తట్టుకోలేకపోతున్నామని అవమానించిన యేసుక్రీస్తు ప్రభువు మీకోసం కాదమ్మా మేము వచ్చింది, ఇశ్రాయేలు కోసం నేను వచ్చింది, వారిని బాగు చేయడం, వారికి సహాయం చేయడానికి వచ్చారని అంటే అయినను ఎంత బాగుంది చూసారా మాట. అయినను ఏం చేసిందాన్ని? ఆ మాటలో చూడండి పిల్లలు. ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, అంటే ఆరాధించడం మాత్రం మర్చిపోవడం లేదు. ఎంతకాలం నేను ఆరాధన చేసినంత వ్యర్థమైపోయిందయ్యా, ఈయన నిజమైన నీవే నిజమైన దేవుడివి. మ్రొక్కుతూ ఉంది, ఆరాధిస్తుంది. రెండవది అర్థిస్తూ ఉంది, నాకు సహాయం చేయ్యా, నాకు ఇంతకాలం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి, ఏ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వలేదు, అది నా జీవితంలో జరగలేదు నాయన. కాబట్టి నువ్వు గొప్ప దేవుడివి, నీ దగ్గరకు వస్తే సహాయం దొరుకుతుందని నేను వచ్చాను, నాకు సహాయం చేయాల్సిందే. మొండు పట్టి కూర్చుంది, విడిచిపెట్టట్లేదు. ఆయన్ని సహాయం చేయాల్సిందే నాయన, నీవు నాకు సహాయం చేయాల్సిందే. ఇప్పుడు ఇంకొక షాక్ పడిందా? ఇంకోటి ఏంటది? ఉందమ్మా, పిల్లలు తినే రొట్టి ముక్కలు వారు తిని తృప్తి చెందాలి కదా, వారు తినాలి కదా. వినండి పిల్లలు, ఆ మాట ఎంత బాగుంది చూడండి. ఆ మాట మనం చదువుతాం చూడండి. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు బయట యుక్తము కాదని చెప్పగా, ఇక అక్కడి నుంచి పారిపోతాం మనమైతే. ఎంత అవమానిస్తున్నాడు ఏంటినా, ఎంత అవమానిస్తున్నాడు ఏంటి, ఎంత ఆరాధిస్తున్నాను, ఎంత అర్థిస్తున్నాను, ఎంత త్యాగం పడుతున్నాడు నా కుమార్తెను బాగు చేయమని, ఎంత బ్రతుకులు ఆడుకుంటుంటే కనికరం పడు చూపిడేనా. నీవు నేనైతే, కొంతమంది అయితే ఏం చేస్తామండి, ఎంత అవమానపరుస్తాడు ఏంటినా. కుక్క పిల్లలు అంటాడు, కుక్క అంటాడు, కుక్క పిల్లలు రొట్టెలు తినాలంటాడు, అది ఏంటినా. అవునా కదా పిల్లలు? బాగా ఆలోచన చేయండి, ఈ భాగాన్ని బాగా ఆలోచన చేయండి. నీవు నేను మనం ఇదే పరిస్థితి మనకు వస్తే ఏం చేస్తాం?
ఈమెలో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే మూడోది చూడండి పిల్లలు. ఒకటి ఆరాధించింది, ఈయనే నిజమైన దేవుడని. రెండోది అర్థించింది. మూడోది ఏమిటి అది చూసుకొని మనం ముగించుకోవాలి. మూడోది అణిగింది. అణిగింది అంటే అణిగిపోయింది. ఆరాధించింది, అడిగింది, అర్థించింది, ఇప్పుడు అణిగింది. అంటే ఏమన్నదండి ఆ మాటకి సమాధానం అయితే? చూడండి పిల్లలు, ఆ మాటలు మనం చదువుతాం. నేను చదువుతున్నాను చూడండి. 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, నిజమే, నువ్వు అన్నమాట ఖచ్చితమే. అయితే కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పారు. ఏం బాగుందండి ఆ మాట, ఆలోచన చేశారా? నిజమే నాయన, పిల్లలు తింటారు రొట్టె ముక్కలు, వాస్తవమే. ఆ రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి కొన్ని కింద పడతాయి కదా మొక్కలు. మరి అక్కడ చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. ఈ బల్ల మీద నుంచి పడినటువంటి ఆ మొక్కలు కుక్క పిల్లలు నేర్పుని తింటాయి కదా. దాని అర్థం ఏంటంటే మేము కూడా కుక్క పిల్లలు ఆడుకోదామయ్యా. ఎంత బాగుందండి అన్నమాట. మేము కుక్క అంటే కుక్కలాంటి మేమే అంటే మాలో ఏ గొప్పతనం లేదయ్యా, మాలో ఏ గొప్పతనం లేదు. ఇంకో మాట చెప్తున్నా, ఈమె సామాన్యులు కాదు, సామాన్యులు కాదేమే. ఈమె ఎంత జ్ఞానవంతురాలో పరిశుద్ధ గ్రంథం అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. మామూలుగా కాదేమే, మనం అనుకుంటున్నట్టు పనికి మాలింది కాదు. చూడండి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఈ గ్రీసు దేశస్థుల గురించి ఏమంటున్నాడో చూడండి పిల్లలు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి పిల్లలు. 22వ వచనం 23వ వచనం నేను చదువుతున్నాను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు. ఈ మాటలు ఆయన చెబుతూ ఏమన్నాడు? రెండవది, యూదులేమో సూచక క్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు ఏమడుగుతున్నారు? ఏం వెతుకుతున్నారు? జ్ఞానం. అంటే వాళ్ళు కావాల్సింది జ్ఞానం, 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 జ్ఞానం వెతకడమే వారు పని. సామాన్యులు కాదేమే, గ్రీసు దేశస్థురాలు అంటే ఎంతో జ్ఞానం తెలివితేటలు ఉన్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఎంత సమయస్ఫూర్తితో చూడండి. చాలా మందికి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, వివేచన ఉంటుంది, కానీ సరైన సమయంలో ఎక్కడ ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలో తెలియదు. ఈ స్త్రీ ఎంత సమయస్ఫూర్తితో చూడండి. అంటే నటించట్లేదంటే, నటిస్తే దేవుడు తెలియదా? తెలుసు, నటిస్తుందని. దేవుడికి అది ఇష్టం లేదు. యథార్థంగా చేస్తుంది. ఏం చేసినా ఒకటి ఆరాధిస్తుంది, రెండోది అర్థిస్తుంది, మూడోది అలిగింది. అంత జ్ఞానం ఎదిగేటటువంటి గ్రీసు దేశస్తురాలైనా నా అంత జ్ఞానం ఉంది ఎంతటి వాళ్ళు అని అనుకోలేదామే. ఏముంది? కుక్క పిల్లలతో సమానంగా తను తాను తగ్గించుకుంటుంది. ఈనాడు చాలా మంది జీవితాల్లో బడాయిపోతారు. ఏముండదు అక్కడ, అక్కడ ఏముండదు. మళ్ళీ వాళ్ళ జీవితాల్లో బడాయి మాత్రం అబ్బో. ఒక మేనేజర్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఈ వ్యక్తి అప్పుడే ఆఫీస్లో కూర్చున్నాడు అన్నమాట. కొత్తగా జాయిన్ అయ్యాడు మేనేజర్ గారు. ఈలోపు ఒక వ్యక్తి ఆ తలుపు తీసుకుని వస్తా ఉంటే, ఈ మొబైల్స్ కాదు, ఫోన్ ఉంటాయి చూసారా, ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఈ ల్యాండ్ ఫోన్ అన్నమాట తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమిటది? అయ్యా ముఖ్యమంత్రి గారు బాగున్నారా? చాలా సంతోషం, థ్యాంక్స్, మీరు నన్ను అభినందిస్తున్నారు. మొట్టమొదటిసారి నేను మేనేజర్గా అయ్యాను. ఏముందలేండి, నేను మీకు ఎన్నో సహాయం చేశాను, పర్వాలేదులేండి, ఇంకేమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తానండి. అంటే ఏముంది ముఖ్యమంత్రి గారు, చెప్పండి, ఏం అనుకోలేదు. అంటే ఇది ఈయన ఉద్దేశం ఏంటి?
ఈ వచ్చిన ఆయన ఏమనుకోవాలి ఈయన గురించి? అబ్బో, ముఖ్యమంత్రి క్యాండిడేట్, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇలా ఆయన సంబంధించిన చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకోవాలని అదనమాట ఉద్దేశం. యాక్టింగ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, మేడం గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈయనకి పెద్ద పరిచయం ఉన్నట్టే ముఖ్యమంత్రి గారు. మేడం గారు బాగున్నారా అడిగాను. ఇంకా మీకు ఏమైనా సహాయం కావాలంటే ముఖ్యమంత్రి గారు మీరు నాకు ఫోన్ చేయండి, నేను చేస్తాను చేసి చెప్తే అదంతా పనులేండి అంటున్నాడు. ఈలోపు ఆయన వచ్చాడు కదా, తలుపు తీసుకుంటే ఉంటానని చెప్పేసి ఏం కావాలా, నీకు ఏం కావాలని అడిగాడు. ఎందుకు వచ్చావు అని అంటే ఆయన అన్నాడు, ఏం లేదు సార్, మీరు వాడినటువంటి ఈ టెలిఫోన్ ఏదైతే ఉందో దానికి కనెక్షన్ లేదో ఆ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాను నేను అన్నాడు. అర్థమైందా? మీరు ఎంతసేపు ఏదైతే ఫోన్లో మాట్లాడారో ఆ కనెక్షన్ కలపడానికి వచ్చారేమో. మీరు ఎంతసేపు మాట్లాడింది అసలు దాని కనెక్షన్ లేదు, ఏం లేదు, మాట్లాడారు మీరు అని అంటే ఈయనకి ఒట్టి నిండా చెమటలు పట్టాయి, ఒట్టి నిండా చెమటలు పట్టాయి. అంటే నేను చేసింది నటన. కొన్నిసార్లు అలాగే జరుగుతుందండి. బడాయికి బాగుంటుంది, యథార్థంగా జీవించాలి. నటన దేనికి చెప్పండి, నటిస్తే ఏం లాభం చెప్పండి. ఒక దేవుడి సేవకుడు అన్నాడు, నీవు ఏదైతే నీలో ఉందో దానినే చెయ్యి, నువ్వు నటించాల్సిన అవసరం లేదు, నీకు ఆ బాధ తగ్గుద్ది అన్నాడు దేవుడి సేవకుడు. యథార్థంగా ఉండాలి. ఎందుకు నటించడం దేనికి? బడాయిల కోసం, బడాయిల కోసం అన్నమాట. ఈ స్త్రీ నటించట్ల, యథార్థంగా అలిగిపోయింది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఒక ఉపమానం ఏమిటది? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనేమో పరిసయ్యుడు, ఇంకొకడేమో సుంకరుడు. పరిసయ్యుడు వచ్చారు దేవుడి మందిరానికి, ఇద్దరు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. ఈ పరిసయ్యుడేమో గొప్పలు చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఎంత గొప్పడిని, నేను ఎంత పరిశుద్ధుడిని, ఈ పనికి మాలినటువంటి సుంకర్లాగా నేను లేను, ఆత్మలు అనుకుంటున్నాడు ఆయన, మనసులు అనుకుంటున్నాడు. నేను ఎంత పవిత్రుడిని అని తనలో తాను మెచ్చుకుంటూ ఏమంటున్నాడంటే, నేను నీకు క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తున్నా, నేను వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను, అయ్యా నీకు వందనాలు. కానీ ఈ యొక్క సుంకరుడు ఉన్నాడే, వీడిలాగైతే నేను లేను అని తనలో తాను మెచ్చుకుంటున్నాడు, గర్వపడిపోతున్నాడు. అప్పుడు ఇంకొకడు సుంకరుడు, పరిసయ్యుడేమో తను తాను గొప్పగా డబ్బాలు కొట్టుకుంటున్నాడు, సెల్ఫ్ డబ్బా మనసులో. ఈ సుంకరుడు ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా తనకి ధైర్యం చాలదు, రొమ్ము కొట్టుకొనొచ్చు. ఏమన్నాడు? దేవా నేను పాపినయ్యా, నన్ను కరుణించు. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఇద్దరు ఎవరు గొప్ప చెప్పండి అని చెబుతూ, ఇదిగో ఈ వ్యక్తి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేది మీతో నేను నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. మీరు ఇంటికి వెళ్ళిపోయారా, మీరు ఆ భాగాన్ని చదువుకోవచ్చు. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు మీరు చూస్తే ఈ సంఘటన మనకి అక్కడ కనబడుతుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ స్త్రీ దయ్యం పట్టినప్పుడు తన కుమార్తెకి ఏం చేసి ఉండొచ్చు చెప్పండి? అన్య స్త్రీ కదా ఈమె. వాళ్ళ కట్టుబాట్లు వేరే, వారు ఆరాధించే దేవుడు వేరే, వాళ్ళ పూజలు వేరే, వారి ఆలోచనలు వేరే. ఏం చేసి ఉండొచ్చు చెప్పండి? దయ్యం పట్టినప్పుడు, తన కుమార్తెకి దయ్యం పట్టినప్పుడు మొట్టమొదటిది ఏం చేసి ఉండొచ్చు ఏమంటే, వాళ్ళు ఆరాధించే దేవతలకు కానీ బలులు అర్పించి ఉండొచ్చు, దయ్యం పోగొట్టాలని. రెండోది ఏం చేసి ఉండొచ్చు? అది కూడా జరగకపోతే మాంత్రికుల దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే దెయ్యాలు వెళ్ళగొట్టే మాంత్రికుడు ఉంటాడుగా, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళొచ్చు. మాంత్రికుడు ఏం చేస్తాడు? తాయితులు ఇస్తాడు, ఇంకా నల్లదారాలు ఇస్తాడు. వీళ్ళు అవన్నీ కట్టుకొచ్చుకొని ఏం చేస్తారు? కొంతమంది మెడలో తాయితులు కట్టుకుంటారు, నడుముకి దారాలు, నల్లదారాలు కట్టుకుంటారు,
చేతులకు నల్లదారాలు, కాళ్ళకి చూసారా? మీరు చాలామంది గమనించారా? చాలామంది కాళ్ళకేమో నల్లదారాలు, చేతులకేమో నల్లదారాలు, మెడలోనేమో తాయుత్తులు, మొలకేమో తాయుత్తులు. అని చేసిన దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చాం. ఎందుకంటే అన్ని రాదు కదా, వాళ్ళ కట్టుబాట్లు వేరే, వాళ్ళ అలవాట్లు వేరే, అన్నీ చేసి ఉంటుంది. సఫలమైందా? ఇది కూడా అవ్వలేదు. ఎలా? నా కుమార్తె ఎంత బాధపడుతుంది, ఈ దెయ్యం ఎలా పోతుంది, దురాత్మ ఎలా పోతుంది. బహుశా ఇది కూడా చేసుకుండొచ్చు. ఆమె ఏం చేసుకుండొచ్చు? గడపల దగ్గర రాడ్లు పెట్టుకుండొచ్చు, ఇనప రాడ్లు. ఏం చేసి ఉండొచ్చు అండి? ఇవే గడపల దగ్గర ఇనప రాడ్లు పెట్టుకుండొచ్చు. గుమ్మాల పైన గుమ్మడికాయలు పెట్టుకుండొచ్చు. ఇంకా కలబంద అంటారు, కలబంద కూడా కట్టి ఉండొచ్చు. ఇంకేం చేసి ఉండొచ్చు? ఇంకా కోతి బొమ్మలు కూడా పెట్టుకుని ఉండొచ్చు. ఇది కొంతమంది ఎల్ల ముందు ఒక కోతి, ఒక చింపాంజీ ఉంటుంది కదా, అదొక రకమైన నవ్వు. ఆ బొమ్మను చూసారా? బొమ్మలు ఎక్కడ చూసారా? గమనించారా? అదొక రకమైన నవ్వు. అంటే ఏంటి? ఎక్కిరించే నవ్వు అనమాట. మీరు ఏంటి అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ నవ్వులు చూసారా? ఆ బొమ్మలో ఉన్న నవ్వులు చూసారా? ఎందుకంటే దిష్టి తగలకూడదు ఇంటికి మాకు. ఇవన్నీ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఆచారాల నుంచి వచ్చింది కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ చేసి ఉండొచ్చు. ఆమె ఇక్కడ ఏం చేసి ఉండొచ్చు? ఇలా మనం చెప్పుకుంటూ పోతే పిల్లరా రకరకాల పనులు చేసి ఉండొచ్చు. పాపం ఏది వర్కౌట్ అవ్వాల, ఏది పని చేయాల. ఇప్పుడు చివరికి ఏం చేసిందానే? ఇక లేదు, నా కుమార్తె చచ్చిపోతే ఎందుకు వచ్చిన గొడవ? యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నదో లేదో, విన్న పరుక్షణం యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నీవే నిజమైన దేవుడివి, ఆరాధిస్తుంది. నీవే నా బాధను నివారించే దేవుడు, నా కుమార్తెకు పడినటువంటి దురాత్మను వెళ్ళగొట్టగలిగినటువంటి సమర్థుడు ఒక్కడు. అర్థించింది, కేకలు వేసింది. అంతేకాదు, అణిగి మణిగి అంత అవమానం జరుగుతుందా? అణిగి మణిగి ముందు చూసారా? అదే చాలా మంది ఆ పరిస్థితి ఎదురైతే గర్వం, అహంకారం తప్ప కాకపోతే ఇంకొకరిపై వెళ్ళిపోయేవా? ఈ స్త్రీ అలా చేయాల. ఈ నిజమైన దేవుడు నీవే. నువ్వు నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, అవమానపరిచినా సరే, నేను ఏమైపోయినా సరే నాయన, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. ఇది కావాలండి, ఇది కావాలండి. నీ జీవితంలో ఏదైనా సరే, మనం ఆమె దురాత్మ గురించి చూస్తున్నాం, వాళ్ళ కుమార్తెకు పట్టిన దురాత్మ గురించి చూస్తున్నాం. ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సమస్యతో నీకు తెలుసు. అయితే ఒక్క సత్యం మాత్రం మర్చిపోగలరు. నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలంటే ధన్యురాలైన అనిరాలే కానీ ధన్యురాలైంది ఎలా? నిజమైన దేవుడు ఎవరో గుర్తెరిగింది, ఆరాధించింది, మోకాల మీద పడిపోయి ఆయన పాదాలు చెంత అర్థించింది, కేకలు పెట్టి, అయ్యా నన్ను, నా కుమార్తెను బతికించు, ఆ స్వస్థ కావాలి, ఆమె దెయ్యాన్ని వెళ్ళగొట్టు అర్థించింది, కేకలు వేసి. అంత అవమానపరిచినా కానీ అణిగి మణిగి ఉంది. అబ్బా, ఆ మాట ఎంత బాగుందో చూడండి పిల్లలు. ఆ మాట దీపాలు నేను చదువుతున్నాను. ఎప్పుడైతే ఆ నోటకున్న మాట వచ్చిందో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? చూడండి పిల్లల, ఆ మాట చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట పిల్లల. 29వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెని వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. విన్నారా పిల్లలు? ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఈ మాట చెప్పినందున వెళ్ళదు. ఈ మాట అంటే నేను కుక్కతో సమానమయ్యాను, నేను నా కుమార్తె, మేమందరం కూడా కుక్కలతో సమానం. తగ్గించుకున్నామే, గర్వపడలేదు. ఏం జ్ఞానాన్ని ప్రదర్శించిందమ్మా, ఆలోచన చేశారా? ఏమన్నాడు? ఈ మాట నీవు అనినందున. చాలా మందికి ఇదొక్కటే ఉండదండి, అన్నీ ఉంటాయి. ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, బాగానే ఉంది. మరి అణిగిమని ఉంటున్నావా? ఇది ఉందా నీ జీవితంలో? తగ్గించుకుంటున్నావా?
గర్వపడుతున్నారు అహంకారంతో. ఆలోచన చేసుకోవాలి. మన మన ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే ఈ మూడింట్లో ఎక్కడో తప్పు మనం చేసుకుంటూ ఉండవచ్చు. ఒకటి ఆరాధన చేయకపోవచ్చు, రెండవది అర్థించకపోవచ్చు, ఆయన మూడవది అణిగి మనకి ఉండకపోవచ్చు. ఏదో సమస్య ఉంటుంది మన జీవితంలో దేవుడు. లేకపోతే ఒకసారి ఆలోచన చేయండి. స్త్రీరాలై ఉండి దేవుని ఆశీర్వాదం స్వీకరించి వెళ్ళడం ఏమిటి ఆలోచన చేయండి. ఇందాక మనం చూసాం పిల్లరా, మరి సౌలు రాజు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. కానీ ఏం చేశాడు ఆయన? చేయరాని తప్పు చేశాడు. ఆయనకి పద్ధతులు తెలియదు. దేవుడు నిజమైన దేవుడిని తెలిసి కూడా ఆరాధన చేయలేదు సరైన రీతిలో. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఎన్నో జవాబులు ఇచ్చిన దేవుడు. ఆయన పాదాల చెంతకు వచ్చి కేకలు పడితే సహాయం చేస్తాడని తెలిసి కూడా రాలేదు. మూడవది, ఎంత గర్వంతుడంటే ఆయన చచ్చిపోయే ముందు కూడా ఏమాత్రం ఆయన జీవితంలో తగ్గింపు జీవితం లేదు. గర్వపడుతూనే వచ్చాడు. ఆ గర్వం ఆయన అణిచేసింది. చూడండి ఆయన జీవిత చరిత్రను చూడండి. ఎందుకు సమాధానం ఇవ్వలేదు దేవుడు? ఎందుకు ఇవ్వడం ఇస్తాడు, కానీ సరైన పద్ధతి తెలియదు ఆయనకి. ఎలాగ దేవుడిని మరి నా ప్రార్థన అంగీకరిస్తాడు ఆయనకి తెలియలా ఆ సత్యం. అందుకని గర్వం అహంకారంతో కొట్టుకొని పోయాడు. ఏమైపోయింది? దేవుని చెంతకు వచ్చి బ్రతిమలాడుకోవాల్సిన బదులు ఏం చేశాడు ఆయన? దయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చూడండి పిల్లరా, ఆ మాటలు చూడండి ఎంత భయంకరమైన పని చేశాడో చూడండి. ఆయన శకునగాండ్రుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధంలో నేను గెలుస్తానా లేదా చెప్పండి. ఏమండి? దేవుని దగ్గర బ్రతుకులాడుకొని నాయన నాకు విజయాన్ని దయచేయని బ్రతుకులాడుకోవాల్సిన బదులు, తగ్గించుకొని జీవించాల్సిన బదులు ఇప్పుడు ఏం చేశాడు ఆయన? చివరి వరకు మారు మనసు లేదు ఆయనకి. ఏ దయ్యాల దగ్గరికి అయితే వెళ్ళొద్దన్నాడో, కర్ణ పిశాచుల దగ్గరికి, సోది చెప్పే వారి దగ్గరికి వెళ్ళొద్దన్నాడో అక్కడికే వెళ్ళాడు. మీరు చూడండి, లేవి గ్రంథంలో చూడండి, లేవియ కాండంలో చూడండి, ద్వితీయోపదేశ కాండంలో చూడండి. దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? వెళ్ళొద్దు, మీలో సోదగాడు ఉండొద్దు, కర్ణ పిశాచులు చెప్పేవారు ఉండొద్దు అని చెప్పాడు ఆయన. ఆ మాట తెలుసుకున్నాడు, వెళ్ళగొట్టాడు వాళ్ళందరినీ కూడా. సోదగాడులను, చిల్లంగి తన వారిని, ఈ కర్ణ పిశాచులు అందరూ వెళ్ళగొట్టాడు. కానీ చేయాల్సిన పని చేయాలి. అప్పుడు దేవుడి దగ్గర నుండి సమాధానం రాకపోయేసరికి ఇప్పుడు మరలా వెనక్కి తిరిగాడు. ఏ పని అయితే చేయొద్దన్నాడో, అదే పని చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి పిల్లరా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10-11 వచనాలు. 18వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి పిల్లరా. తన కుమార్తెనైనను కుమారుడునైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు స్వేదగానినైనను, మేఘ కుశనములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణ పిశాచునగు వానినైనను, దయ్యము యొక్క విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. ఎంత చెప్పిన దేవుడి మాట ఈయన ఏం చేశాడు? నిర్లక్ష్యము చేశాడు. ఏ దేవుడైతే సహాయం చేయగలడో ఆ దేవుడి దగ్గర ఆయన ఆరాధించకుండగా, అర్థించకుండగా, అధిగమనకుండగా ఈయన ఏం చేశాడంటే చేయొద్దన్న పని చేశాడు. చివరికి యుద్ధంలో చచ్చిపోయాడు. తన కుమారులు చనిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలు ఓటమి పాలయ్యారు. దీనికి గల కారణం ఏమిటంటే ఆయనకి పద్ధతి తెలియదా. అదే అన్యురాలైనటువంటి ఈ స్త్రీ ధన్యురాలై వెళ్ళింది. కారణం ఏమిటి? దేవుడిని, నిజమైన దేవుడు ఈయనే, ఆరాధనీయుడు యేసయ్యే అని ఆరాధించింది. ఈ యేసయ్య దగ్గరికి వస్తే నా జీవితం బాగుంటుంది
అని ఆలాపించింది, అడిగింది. మూడవది, అణిగిమణిగి ఎంత ఇంత మాత్రం ఆమెలో గర్వం అహంకారం లేదు. అన్యురాలైనప్పటికీ ధన్యురాలై అక్కడి నుంచి వెళ్ళింది. కారణం యేసయ్య అన్నాడు కదా, వెళ్ళమ్మా, ఈ మాట అన్నందుకు వెళ్ళు, నీ కుమార్తె బాగుపడింది, ఈ క్షణమే బాగుపడింది, వెళ్ళు అనగానే వెళ్ళిపోయింది. మంచం మీద ఉన్న తన కుమార్తె లేచి గంతులు వేస్తుంటే ఆశ్చర్యపోయింది. దేవుని బిడ్డ, నీకు వద్దా మరి? ఈనాడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, దేవుని ఆజ్ఞలు విడిచిపెడుతున్నారు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే మనుషుల పద్ధతులు అనుసరిస్తున్నారు. గుమ్మడికాయలు పెట్టుకోవడం, ఈ పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకోవడం, ఈ తాళ్ళు ఏంటండి అది? ఆలోచించి ఏంటి? అసలు దేవుని కలిగిన బిడ్డలకు అది పద్ధతేనా? ఒక అన్య కుటుంబంలో వచ్చినటువంటి స్త్రీ మనకు నేర్పిస్తుంది, ఇన్ని ప్రయత్నాలు చేశాను, అంత విఫలమైపోయింది. నిజమైన దేవుడు యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడింది కదా. ఎంత తెలుసుకున్నటువంటి వారు ఇంకా మూర్ఖంగా ఈ పనులు చేయడం ఎంతవరకు సహజం ఆలోచన చేయండి. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, పిల్లరా ఆ మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది పిల్లరా. 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. చాలా మందికి ఈ సత్యాలు తెలియడం లేదు. ఇది దేవుని పద్ధతులు అనుకుంటున్నారు పిల్లగా, కానీ మనుషులు వారు చేస్తున్నటువంటి పద్ధతులని తెలియడం లేదు. అంతేకాదు ఈ 22వ వచనంలో కూడా అదే మాట ఉంది పిల్లగా. మీరు చూడండి, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు అంటున్నాడు. మనుషులు చేసిన పద్ధతులు మీకు అవసరం లేదు, దేవుని పద్ధతులు మీరు అనుసరించండి. ఈనాడు దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మానవుడు ఎలా బతకాలో, ఎలా జీవించాలో నేర్పించాడు సత్యాలు. ఈ మనుషుల పద్ధతులు అనుసరించడానికి దేవుడు సెలవిచ్చాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా మనం చదివితే అర్థమైంది అందులో ఉన్నటువంటి మర్మాలు. ముగింపులో ఒక్క మాటను దయచేసి గ్రహించండి. సత్యము తెలుసుకున్నటువంటి దేవుణ్ణి సౌలు దేవుని ఆశీర్వాదాలు స్వీకరించలేకపోయాడు. ఒక అన్యురాలైనటువంటి స్త్రీ ధన్యురాలై వెళ్ళింది. అన్ని లోకంలో ఉన్న ప్రతి పనిని మనుషుల పద్ధతులన్నీ ఆచరించి వచ్చింది, కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారి గొప్ప దేవుడు అని తలంచింది. ఆశీర్వదింపబడి ధన్యురాలై వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఇంకా ఎవరైనా గుమ్మాలకి గుమ్మడికాయలు పెట్టుకోవడం, గడపల దగ్గర రోడ్లు పెట్టుకోవడం, నల్లదారాలు పెట్టుకోవడం, కాళ్ళకి చేతులకి మెడలో తాయిత్తులు వేసుకోవడం, శకునం చూస్తూ ఉన్నారేమో, జాగ్రత్త సుమా. ఎంత చెప్పినా, ఎంత ఖచ్చితంగా వాక్యము మీతో మాట్లాడుతున్నా, ఇంకా మీలో ఈ పనులు చేసే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే, కోతి బొమ్మలు పెట్టుకోవడం, ఈ చింపాంజీ మొహం పెట్టుకోవడం, ఇవన్నీ చేయకండి. మీలో చేస్తున్నారేమో, జాగ్రత్త సుమ. అన్యురాలు ఎంత విశ్వాసం అండి, ఎంత పట్టుదలండి. అంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి ఇంకా లోక ఆచారాలు పాటిస్తావా? చెప్పు, ఇంకా లోకాచారాలు పాటిస్తావా? ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చిన కళ్ళు మూసుకొని బిడ్డ, ఎవరు చూడకండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుంటే ఒక సత్యాన్ని గ్రహించు. ఒక అన్యురాలు ధన్యురాలైంది, అన్ని పాటించింది, లోక పద్ధతులన్నీ పాటించింది. చివరికి యేసే నిజమైన దేవుడు అని వచ్చింది, ఆరాధించింది, అర్థించింది, అనిగమనిగా ఉన్నది. దేవుని ఆశీర్వాదం స్వీకరించి వెళ్ళింది. కళ్ళు మూసుకొని పిల్లలు, ఎవరు చూడకండి. ఇంకా యేసే నమ్ముకొని ఎంత గొప్ప దేవుడిని కలిగినటువంటి నీవు ఈ లోక పద్ధతులు, మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులలో వెళ్తున్నావేమో. ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోండి, ప్రార్థన
చేసుకుందాం. తగలవచ్చిన పిల్లలు, మహాకరుడ పరిశుద్ధుడ జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజు, మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే బిడ్డలు మీ వాక్యం విన్నారో, ఒక కనాను స్త్రీ, ఒక అన్యురాలు, ఆమె జీవితంలో నుంచి మా ముందు మీరు ఉంచారయ్యా. ఎంత గొప్ప స్త్రీ నాయన. తన కుమార్తె దయ్యము బట్టి బాధపడుతుంది, మిక్కిలి బాధపడుతున్నాడు, బహు బాధపడుతున్నప్పుడు నాయన మీ దగ్గరికి ఆలస్యం చేయకుండా వచ్చింది, ఆరాధించింది, అర్థించింది, అణిగిమణిగి ఉన్నది, తగ్గించుకున్నది. కాబట్టి గొప్ప దేవా మీకు వందనాలు. సమస్తాన్ని విడిచిపెట్టి ఎన్నో ప్రయత్నాలలో విఫలమైపోయాను. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నేను ఆరాధిస్తాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే నా జీవితం బాగుపడుతుంది, ఆయన అడిగితేనే వచ్చింది, అడిగింది. అయ్యా మీకు వందనాలు. అంతేకాదు అణిగిమణిగి ఎన్ని అవమానాలు పొందినా అణిగిమణిగి పట్టుదలతో సాధించుకొని ఆశీర్వదించుకొని పడి వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. కనుక ఈ రోజు నుంచి మనుషులు కల్పించిన ఈ పద్ధతుల నుండి మేము బయటకు వస్తాం. ఆ స్త్రీ వలె నిజమైన దేవుణ్ణి కలిగి యేసు ప్రభువే నా నిజమైన దేవుడు, ఆయనే నేను ఆరాధిస్తాను, ఆయన నేను అర్థిస్తాను, అణిగిమణిగి జీవిస్తాను అని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని మీ చేతులకి దీవించండి. తగిన కాలం ముందు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణుగులై ఉండడానికి మీరు సెలవిచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ తనను తాను తగ్గించుకొని జీవించే కృపను దయచేయాలి. ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా ఆ కనాను స్త్రీ వలె నేను కూడా నిజమైన దేవుడు అయినటువంటి నిన్ను కలిగి ఉంటాను, నిజమైన దేవుడు అయినటువంటి నిన్ను అర్థిస్తాను, నిజమైన దేవుడు అయినటువంటి మీ దగ్గర నేను అణిగిమణిగి జీవిస్తానని తీర్మానం చేసుకున్నారు. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగురానైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో